ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. చదువు రాని వాళ్ళు కాదు, చదువుకున్న వాళ్ళే సైబర్ నేరగాళ్ల చేతుల్లో ఎక్కువగా మోసపోతారు. ఇవాళ హైదరాబాద్ లో జరిగిన సంఘటన అటువంటిదే. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సైబర్ నేరాల గురించి పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి స్టాక్ మార్కెట్ల రూపంలో సైబర్ నేరగాళ్లు చేసిన మోసానికి అడ్డంగా చిక్కుకొని 2,24,00,000 రూపాయలు నష్టపోయాడు. నిజంగా ఇప్పుడు దొంగతనాలు ఇళ్ల తాళాలు పగలగొట్టి చేయట్లేదు, ఆన్లైన్లో మీ చేతనే చోరీ చేయించి వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు. సైబర్ నేరాలపైన అవగాహన కలగాల్సిన అవసరం ఉంది. సైబర్ నేరగాళ్ల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా సైబర్ నేరగాళ్ల నుంచి ఎలా తప్పించుకోవచ్చో మీకు ఒక అవగాహన వస్తుంది. మనతో ఉన్నారు సైబర్ వారియర్గా గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు మాధవరెడ్డి గారు. మాధవరెడ్డి గారు నమస్కారం. నమస్కారం. మాధవరెడ్డి గారు, ఇప్పుడు దొంగతనాలు అనేది ఎట్లా జరుగుతుందో మీకు చెప్పాల్సిన పనుల. ఒకప్పుడు చోరీలు చేసే విధానం వేరు దొంగలది. ఇప్పుడు ఎక్కడో వాడు ఢిల్లీలో ఉంటాడో లేకపోతే మధ్యప్రదేశ్లో ఉంటాడో తెలియదు, చాలా సింపుల్గా మన బ్యాంకులోని అకౌంట్ డబ్బుల్ని కొట్టేస్తాడు. ఇవాళ హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ స్టోరీ మీరు చూశారు. ఎలా సార్ స్టాక్ మార్కెట్ పేరుతో 2,24,00,000 అంత ఈజీగా ఎలా కొట్టగలిగారు? మీరు అన్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని. వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళ సబ్జెక్టులు, బయట సబ్జెక్టులో కాదన్న. సో సమాజంలో ఏం జరుగుతున్నది రెగ్యులర్గా చూసి ఇది వాళ్ళు బలిగారు. ఈ స్టాక్ మార్కెట్ ఫ్రాడ్స్ అనేది చాలా జరుగుతున్నాయి. నాకు తెలిసి ఇది ఒక 1000 కేసు ఉంటుంది అన్నట్టు. రెగ్యులర్గా న్యూస్ పేపర్లో చూస్తుంటాను. ఒక ఈఎన్టీ డాక్టర్ 9 కోట్లు పోగొట్టున్నాడు కూకట్పల్లిలో. 9 కోట్లు? ఎస్, 9 కోట్లు అన్నట్టు. నాకు పర్సనల్గా 60 లక్షలు 70 లక్షలు ₹1 కోటి పోగొట్టుకున్నారు. నా దగ్గరకు వచ్చి ఫోన్లు చేసి కలిసిపోయినారు. కానీ ఏదేమైనా కానీ విషయం ఏంటంటే సింపుల్గా మీరు ఒకటి ఎక్కడైనా కానీ ప్రోడక్ట్ ఉండాలా, సర్వీస్ ఉండాలి. ఇప్పుడు మీరు అన్నట్టు 2,29,00,000 ఎంతో చెప్పినారు కదా, 2,24,00,000 ఉన్నాయి కదా. 2,24,00,000లో 2,23,50,000 పక్కన పెడదాం. 50,000తో దేశంలో ఎక్కడున్నా పోయి తిరిగి రావచ్చు, కానీ ఆఫీస్ కనుక్కోవచ్చు. కానీ వాని ఆఫీస్ ఎక్కడ ఉంది, ఏంటి, వాళ్ళు ఏమేమి చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు. సింపుల్ గా ఏ ఫేస్బుక్ లోనో, ఏ ఇన్స్టాగ్రామ్ లోనో, లేదా ఏ టెలిగ్రామ్ లో వచ్చి మీకు స్టాక్ మార్కెట్ లో లాభాలు చూపిస్తామని స్క్రీన్ మీద చూపిస్తే పెట్టుబడి పెడితే ఇట్లనే ఉంటుంది. స్టార్టింగ్ లో చూపిస్తారు. మాయ ఏం లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే రెగ్యులర్ గా ఒక యాప్ ను డిజైన్ చేసింటారు. యాప్ లో మీరు ఇన్వెస్ట్ చేయండి, మీకు రెగ్యులర్ గా స్టాక్స్ ఏవైతే ఉన్నాయో మేము ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మాకు డైరెక్ట్ సెబీతో సంబంధాలు ఉన్నాయని చెప్పి దాంట్లోకి తీసుకెళ్ళి వాళ్ళ ఓన్ యాప్లో తీసుకెళ్తారన్న. మీరు బాగా గమనించినారంటే వీళ్ళకి తెలియదు కానీ వీళ్ళు కనీసం అంటే 10, 20, 30 అకౌంట్లకు డబ్బులు పంపిస్తుంటారు. ఒకే దానికి కూడా పంపించారు అన్నట్టు. అవి కూడా బాధితులవే అకౌంట్లు, లేకపోతే అది ఇంకొకరి అకౌంట్. సో ఎప్పుడైతే ఈ అమౌంట్ పంపిస్తుంటారు కదా, వీళ్ళకి ఒక కోడ్ ఇచ్చింటారు. ఆ కోడ్ లో క్లియర్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 పెట్టింటారు, సాయంత్రానికి 15,000 చూపిస్తారు. మళ్ళా చెప్తారు ఇఫ్ యూ ఇన్వెస్ట్ మోర్ యూ గెట్ మోర్. సో ఇంత ఫాస్ట్ గా వస్తుంది. ఫస్ట్ డబ్బులు అలా ఇస్తారా? స్టార్టింగ్ లో ఇస్తారు. స్టార్టింగ్ లో విత్డ్రాల్ కూడా పర్మిషన్ ఇస్తారు. చూపించడం ఎప్పుడైనా చూపిస్తుంటారు. అది ఎంతైనా చూపిస్తుంటారు. ఏముంది, మల్టిప్లెక్సింగ్ పెట్టి చూపించడమే కదా, స్క్రీన్ మీద చూపించడం ఏముంది. ఇస్తారు, డబ్బులు తీసుకోవడానికి కూడా ఛాన్స్ ఇస్తారు. స్టార్టింగ్ లో ఇస్తారు. ఒక 10, 15,000, 50,000 వరకు విత్డ్రాల్ అవకాశం ఉంది. ఇంకా తర్వాత అవకాశం ఇవ్వరు అన్నారు. తర్వాత మీరు విత్డ్రాల్ చేసుకుంటే ఏమంటారంటే జిఎస్టీ అంటారు, లేకపోతే దీనికి కాంపౌండింగ్ అమౌంట్ ఇంకా పే చేయాలంటారు, లేకపోతే ఏదో స్టక్ అయిపోయింది, మీది టెక్నికల్ గా ప్రాబ్లం వచ్చింది, మీరు ఈ అమౌంట్ పే చేస్తే అది టెక్నికల్ గా రిలీజ్ అవుతుందంట. వాళ్ళు ఎంత అంటే నేను కొంతమంది బాధితులు నా దగ్గరకు వచ్చినప్పుడు అప్పటికి వాళ్ళు లైన్ లోనే ఉంటారు. ఇంతగా స్మూత్ గా ఇఫ్ యూ పుట్ అనదర్ 10 lakhs. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ విషయంలో ఏం జరిగి ఉంటుంది సార్? మీరు చెప్పండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ విషయంలో ఎవరి విషయంలో ఒకటే, వాళ్ళకి దాని ఇమాజినేటివ్ ఫిగర్స్ చూపిస్తుంటారు అంతే. యాక్చువల్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ న్యూస్ పేపర్ది కదా. నేను ఒకటి లైవ్ కేసు నా దగ్గరకు వచ్చినట్టు చెప్తాను. ఒక ఆమె వాళ్ళ భర్త నాకు తెలిసినంత IBM లో పనిచేస్తాను. ఆమె హౌస్ వైఫ్. ఒక 16 లక్షలు పెట్టింది ఇట్లనే, సేమ్ స్టాక్ మార్కెట్ దే. వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ లో వస్తారు, స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయండి, మా అమౌంట్ డబుల్ అయింది. వాళ్ళు ఫిగర్స్ చూపిస్తుంటారు ఇన్స్టాగ్రామ్ లో. నాకు వాళ్ళు ఏం చేస్తారంటే వాట్సాప్ లోనో ఫేస్బుక్ లోనో వచ్చి, లేకపోతే చాటింగ్ లోనో వచ్చి ఏం చేస్తారంటే ఇదిగో నేను ఇది ఇన్వెస్ట్ చేసిన ఓన్లీ ఫిగర్స్ చూపిస్తుంటారు. ఏముంది ఈ బుద్ధి, ఏ కాలంలో నువ్వు అని
సెకండ్లో డిజైన్ చేసి ఇవ్వచ్చు. ఓకే, అదే ఇప్పుడు యూఆర్ఎల్ ఇచ్చి అదేదో ఉంటారు చూడి, వెబ్సైట్ ఇచ్చి అఫిషియల్ వెబ్సైట్ ఇచ్చి ఏదో మన సెబీనో లేకపోతే ఎన్ఎస్సినో అట్లాంటివి ఏమైనా ఇస్తే మనకు క్లియర్గా తెలిసిపోతుంది. సింపుల్గా వాన్ వెబ్సైట్లో వాడు ఏమేమి ఫిగర్ చూపించచ్చు కదా, ఫిగర్ చూపించి ఇట్లా 16 లక్షలు ఇన్వెస్ట్ చేసింది, 23 లక్షలు ఎంతో చూపించినారు. అదే సేమ్ వారం 10 రోజుల టైంలో తీసుకెళ్తారు, చూపించారు. మళ్ళీ అది విత్డ్రా చేయడానికి ట్రై చేస్తే వాళ్ళు ఏమని చెప్పినారంటే ఇది విత్డ్రా చేయడానికి కాదు, ఇంకొక 10 lakhs ఇన్వెస్ట్ చేయాలా, మీరు మ్యాచింగ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలా, దెన్ ఓన్లీ విల్ అంటే వాళ్ళకు ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే క్రిమినల్స్ హ్యాస్ దేర్ ఓన్ ఎస్ఓపి. ఆ ఎస్ఓపి ప్రకారం వాళ్ళు బాగా కన్విన్సింగ్ గా చెప్తారు అన్నట్టు. ఎంత కన్విన్సింగ్ చెప్తారంటే 9 కోట్లు పోగొట్టుకున్నాడని చెప్తే కదా ఈయనకి, అంత కన్విన్సింగ్ గా చెప్తారు అన్నట్టు. వాళ్ళు మునిగిపోయినది కూడా తెలియదు, మేము మునిగిపోయినాం అనేది కూడా తెలియదు అన్నట్టు. ఇక్కడ వచ్చేసింది కదా, అది అనుకోకుండా ఆమె గోల్డ్ తాకట్టు పెట్టి ఆ డబ్బులు తీసుకొని మళ్ళీ పే చేయడానికి మెంటల్ గా రెడీ అయిపోతాను. 16 లక్షలు విత్డ్రా చేసుకొని ఇంకో 10 లక్షలకి పే చేయడానికి రెడీగా అవుతుంది. సో రెడీ అవుతున్నప్పుడు వాళ్ళ హస్బెండ్ కి అడిగిందో లేకపోతే టెన్షన్ పడుతుందో తెలియదు, హస్బెండ్ గ్రహించినాడు. గ్రహిస్తే వెంటనే ఏమైంది తెలిసిన చెప్పినాడు హస్బెండ్, కొద్దిగా ఏదో మన లాంటి వీడియోలో ఎక్కడో చూసినట్టున్నాడు, ఇదంతా డూపు మునిగిపోయినా అని చెప్పినాడు. ఆమె ఆల్రెడీ ఏ ట్రాప్ లో ఉంటారంటే హస్బెండ్ ఇప్పుడు అడ్డం పడతాడు అనే ట్రాప్ లో ఉంది ఆమె. సో ఆమె చేతనైనంత కన్విన్స్ చేసినాడు, చేత కాలేదు. సంభవ్ ఏది మా సైబర్ వారియర్ లింక్ ఉంటుంది కదా, మామూలుగా వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది కదా, ఆ వాట్సాప్ ఛానల్ లింక్ లో మన నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేసినాడు. ఎట్లా ఫోన్ చేసినాడు తెలిసిన, అంటే అతను నరేట్ చేసిండేది నాకు లాస్ట్ మినిట్ వరకు తెలియదు. మా ఫ్రెండ్ సార్, మా క్లోజ్ ఫ్రెండ్ సార్, ఇట్లా 16 సేమ్ స్టోరీనే బట్ భార్య కాబట్టి క్లోజ్ ఫ్రెండ్ పెట్టాడు. సేమ్ స్టోరీ చెప్పుకుంటూ వచ్చినాడు. సార్ ఎంతవరకు అయిందంటే ఇప్పుడు నేను 1930 కంప్లైంట్ చేసిన అమౌంట్ బ్లాక్ అయింది, ఎంత హోల్డ్ అయింది తెలిసిన 10 పైసలు హోల్డ్ అయిందంట. అంతా తీసేసుకున్నారు వాళ్ళు, 16 లక్షలు తీసేసుకుని 10 పైసలు హోల్డ్ అయ్యింది. అది 1930 కంప్లైంట్ చేసే. ఎందుకంటే క్రిమినల్ మీ పర్సు కొట్టినాక అక్కడే ఉంటాడు, ఉన్నాడు కదా, విత్డ్రా చేసుకుంటాడు. అదేమన్నా సేఫ్ బ్యాంక్ ఏమన్నా వానికి తెలుసు అది దొంగ సొమ్ము అని. అదని ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేయడం, విత్డ్రా చేయడం ఏదో ఒకటి ఫిగర్ కరెక్టే పోగొట్టుకునేది, కానీ బ్యాంక్ లో ఉండదు అది. వెంటనే విత్డ్రా చేసుకున్నాడు, ఓన్లీ 10 పైసలు అంట హోల్డ్ అయింది. నాకు చెప్పినాడు సార్ ఇంకొక వాళ్ళకి ఇది వీళ్ళకి 16 లక్షలు అయితే 22 లక్షలు వీళ్ళకి చూపిస్తుంటారు, ఇంకా 23 లక్షలు చూపిస్తుంటారు. మీరు సంభవం మా ఫ్రెండ్ కన్విన్స్ చేయండి సార్, నేను తీసుకొని వస్తాను, మీరు ఎక్స్పర్ట్ అని తీసుకొని వస్తాను, మీకు పోలీసు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినారని చెప్పి తీసుకొని వచ్చినాడు. తీసుకొని వచ్చి ఇంటి దగ్గరికి వచ్చినాడు. ఇట్లా 6 గంటలప్పుడు కారు దిగినాడు. కారు దిగినాక అతనితో పాటు లేడీ దిగి మీ ఫ్రెండ్ కాదు సార్ మా మిస్సెస్ ఒక 40 నిమిషాలు కౌన్సిలింగ్ చేసి క్లియర్ గా ప్రతి న్యూస్ పేపర్ నేను చూపించిన కదా మొబైల్లో, ఈ ఇట్లా 2.75 crores, ఈఎన్టీ 90 crores, లేదా సారీ 90 lakhs, 9 crores, ఇవన్నీ స్టాక్ మార్కెట్ లో పోగొట్టుకునేవి అన్ని న్యూస్ పేపర్ కటింగ్ అని చూపించాను. తర్వాత ఆమెకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో చెప్పినాను, అమ్మ ఇట్లనే ఉండేది అమ్మ, మీ వెంట్రుకలు ఉంటాయి కదా, కురులు ఉంటాయి కదా, ఇంతగా పెరగడానికి ఎంత టైం, ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే 15-20 సంవత్సరాలు పట్టింది. గుండు కొట్టడానికి 5 నిమిషాలు పడుతుంది. అదే చేస్తాండేది వాళ్ళు. మీరు ఇంకా వాళ్ళ మీద నమ్మకం ఉంటే వెళ్ళండి, పే చేయండి, లేకపోతే మా మీద నమ్మకం ఉంటే కనీసం 10 లక్షలు అయితే సేవ్ అవుతాయని చెప్పిన అంతే. సో ఎక్కడికైనా ఏదైనా కానీ ఫస్ట్ పాయింట్ ఫేస్బుక్ లో వాట్సాప్ లో వచ్చే ఏవైతే స్టాక్ మార్కెట్ ఉండేది దయచేసి నమ్మకండి. మీకు ఎవరన్నా ఇంకా ఫిజికల్ గా మీకు దగ్గరలో ఎవరన్నా రకరకాల ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు ఉన్నాయి కదా, బ్రోకింగ్ కంపెనీలు, ఆ కంపెనీలకు వెళ్ళి నాలెడ్జ్ తెచ్చుకొని అక్కడ వాళ్ళతో మాట్లాడి ఇన్వెస్ట్ చేయండి. రేపు పొద్దున వాళ్ళ ద్వారా ఇన్వెస్ట్ చేయండి, నీకు ప్రాసెస్ తెలుస్తుంది. ఎవడో ముఖం తెలియనోడు ఆన్లైన్ లో వచ్చి డబ్బులు పెట్టమంటే పెడితే అంతే పోయినట్లే. ఇంకా వాని ప్రాసెస్ చదువు రాని వాళ్ళు కన్విన్స్ అయ్యారంటే కొంచెం ఒప్పుకోవచ్చు, ఎందుకంటే తెలియదు వాళ్ళకి, లేకపోతే అవగాహన లేదు. చదువుకున్న వాళ్ళు కూడా ఎట్లా కన్విన్స్ చేస్తారు? మీకు ఒక విషయం తెలిసిన, ఇల్లు చదువు కొనలేదు, చదువు కొన్నారు. ఫస్ట్ పాయింట్ మీరు అన్నట్లు నిరక్షరాస్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిజిటల్ క్రైమ్స్ విషయంలో మచ్ మోర్ సేఫర్. ఎందుకు సేఫర్ అంటే వాళ్ళు ఏం చూడరు, ఇంగ్లీష్ లో వస్తాయి, స్టాక్ మార్కెట్ అనేది వాళ్ళకి స్పెల్లింగ్ తెలియదు, మీనింగ్ అసలుగా తెలియదు. సో బేసికల్ గా మళ్ళీ ఎనికి వస్తే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఏదైనా కానీ మనం ఒక వ్యవస్థలో ఉన్నాం, ప్రతి వ్యవస్థకు ఒక సిస్టమ్ ఉంది. ఇప్పుడు మీకు ఆల్ ఆఫ్ ది సడన్ ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మీరు
షాపింగ్ మాల్ పోతారా, హాస్పిటల్ పోతారా? హాస్పిటల్ పోతాం. అంతే కదా. ఇక్కడ కూడా ఒక స్టాక్ మార్కెట్ కి సంబంధించి మనకు ఒక సిస్టమ్ ఉంది. సెబీ అని, ఎన్ఎస్ఈ అని, లేకపోతే ఇంకా BSE అని. బిఎస్సి అని, ఇట్లా సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ స్టడీ చేయండి, ఆ సిస్టమ్ లో చూసి ఇన్వెస్ట్ చేయండి. అంతేగాని ఎవడో ఫేస్బుక్ ఎల్ఐ వచ్చి నీకు డబ్బులు పెట్టమంటే పెడితే ఏమవుతుంది, ఇంత బ్లేడ్ లేకుండా గుండు కొడతారు. చాలా సింపుల్ సలహా ఇది. అంతే ఇంకా సింపుల్ గా. మీకు ఏదైనా కానీ యాక్చువల్గా ఈ మొబైల్ అనేది ఇట్ ఈస్ ఎన్హాన్సింగ్ ఎలిమెంట్ అంతే. ఓకే. అది వెరీ సింపుల్ గా చెప్తాను. ఈ మొబైల్ విషయంలో ఇది మీరు సరిగ్గా వాడుకోకుండా అది మిమ్మల్ని వాడుకుంటుంది. అంటే మిమ్మల్ని వాడుకుంటుంది అంటే ఎవరో దీని ద్వారా మిమ్మల్ని ఆడుకుంటారు అంతే. అంతే. వాళ్ళు మీరు అనుకుంటున్న 2,29,00,000 ఎవరో వాడుకున్నారు. అదే మొబైల్ లేకోకుండా అతను 2,24,00,000 ఆయన చేతిలో ఉండేది. సో వచ్చి ఏదేదో కాక్ అండ్ బుల్ స్టోరీ చెప్తారు. నేను చెప్పేది నమ్మద్దని. యూ హ్యావ్ వన్ ప్రొసీజర్, ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ప్రకారం పోయి ఇన్వెస్ట్ చేయండి. అంతేగాని ఫేస్బుక్ లోనో, ఇన్స్టాగ్రామ్ లోనో, వాట్సాప్ లోనో, టెలిగ్రామ్ లో, నాకు ఇప్పుడే వచ్చే ముందు ఒక టెలిగ్రామ్ లో హాయ్ అని క్వశ్చన్ మార్కులు పెట్టినాను. హౌ ఆర్ యూ అని, హూ ఆర్ యూ అని. మనం అడిగే క్వశ్చన్ బట్టి వాళ్ళకి తెలిసిపోతుంది. ఎట్లా అనేది హౌ ఆర్ యూ అంటే ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యూ అని. ఓ లేడీ ఫోటో పెట్టింటారు, లక్షల ఫోటోలు ఉంటాయి ఇంటర్నెట్ లో, ఎవరి ఫోటో అయినా పెట్టుకుంటావు. దాంట్లో ఏముంది, ఫోటోలు పెట్టుకోవడం. ఇక్కడ ఉన్నోడు మేల్ అనుకో, ఆటోమేటిక్ టెంప్ట్ అయిపోతాడు. ఏదైనా కావచ్చు. ఏమైతుందంటే ఒక్కసారి మీరు ఆ ట్రాప్ లో పోయినారనుకోండి, ఫస్ట్ పాయింట్ ముక్కు మోహన్ తెలియని వాళ్ళతో మీరు ఇంటరాక్ట్ చేయాల్సిన పని లేదు. ఒకవేళ సైబర్ మోసానికి గురైన వాడు ఫస్ట్ చేయాల్సిన పని 1930 కంప్లైంట్ చేయాలి. నేషనల్ కోఆర్డినేషన్ సెంటర్ ఉంది అండి, I4C అని ఉంటుంది అన్నట్టు. cybercrime.gov.in అని ఇంకొక పోర్టల్ ఉంటుంది. సో ఏ స్టేట్ గా మనం 1930 కంప్లైంట్ చేస్తే తెలంగాణకు ఒక సెంటర్ ఉంటుంది అన్నట్టు, నోడల్ సెంటర్ ఉంటుంది, కమాండ్ కంట్రోల్ మాది. సో వాళ్ళకి కాల్ పోతుంది. ఇమ్మీడియట్ గా మనం ట్రాన్సాక్షన్ చేసినవన్నీ అవన్నీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో ఒరిజినల్ ఇవ్వాలి. నువ్వు 10 లక్షలు పోగొట్టుకొని 10 కోట్లు అన్నికి లేదు, ఎందుకంటే అన్ని ట్రాన్సాక్షన్ ఐడీలు అన్ని రికార్డ్ అయి ఉంటాయి. సో ఇస్తే ఏ బ్యాంకులకు పంపించింటారో మళ్ళీ వాళ్ళు మల్టిపుల్ బ్యాంక్స్ కు పంపించింటే అవి కూడా ఫ్రీజ్ చేస్తాం. లేదు వాడు విత్డ్రా చేసింటే వీళ్ళు ఏం చేయలేదు. కాగితం విత్డ్రా చేసినా, దాన్ని బిట్ కాయిన్ లే కన్వర్ట్ చేసినా, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేసినా చేయలేదు, ఏం చేయలేరు. సో సాధ్యమైనంత వరకు అసలు 1930 కంప్లైంట్ చేయలేని అంటే చేయకూడని పరిస్థితిలోనే మీరు ఉండండి. అంటే దాంట్లో ట్రాప్ లో పడకండి. చాలా సింపుల్. ఇప్పుడు ఒక నీళ్లు లేని బావిలో దూకి డాక్టర్ నన్ను కాపాడలేదంటే ఏం చేస్తారు డాక్టర్? అది మొత్తానికి 2.24 కోట్లు అంటే 2,24,00,000 పోగొట్టుకున్న వ్యక్తిని చూసిన తర్వాతనైనా ఎడ్యుకేట్ అవ్వండి అని చెప్తున్నారు మాధవ్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్.